వేదిక పైన సాహితీమూర్తులు కింద ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం. అందరి పరిచయం నాగేశ్వర వేణుగోపాల్ గారు సార్ వీళ్ళు. నేనేం మాట్లాడాను ఎందుకంటే నాకు రవి గారు నేను నిజంగానే చాలా దూరం నుంచి వచ్చిన అయితే రాకపోతే పేరున అందరికీ నమస్కారం. యాకూబ్ సలాం. ఆయన యాకూబ్ అట్లా అంటాడు కానీ ఆయన పేరు కోసం తన్నాడే మనిషి ఏం కాదు. ఎందుకంటే కవి సంఘం ద్వారా ఇతర కవులందరి కోసం కూడా తనకంటే తాను బాగా రాయగలరు. రాచమల్లి రామచంద్రరెడ్డి మీద ప్రామాణికమైన పరిశోధన చేసి ఒక విమర్శకుడు గొప్ప కవి కానీ తన గురించి చెప్పుకోడు అంత ఉంటాడు. తెలంగాణ సాహిత్య సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేక కాదు. ఇప్పుడున్న ఆ తరం పోయిన తరంలో ముందు వరుసలు ఉన్నారు. యాకు మిత్రుడు పసును రవీంద్ర గారు యువ పురస్కారం కాకుండా ఎవటాప్ అందరూ ఒకరు మహాస్వప్నం. నేను ఆ ఊర్లో వచ్చినా కానీ భైరవయ్య తెలియదు కానీ నాకు జ్వాలాముఖి గారు సార్ కేకేఆర్ దగ్గర వచ్చేది 85లో అక్క. నేను అప్పుడు చూసిన తర్వాత మొన్న చనిపోయిన పెద్ద విజయ్ వాళ్ళందరి ద్వారా సార్ తెలుసు నాకు. మా అవ్వ నాగర్ కర్ణుడు ఆ రామాలయంలో వచ్చి మీటింగ్ అంటే నేను బయట వచ్చినిపోయేది అంతే మాట్లాడకపోయేది. అట్లనే 80లో రవి గారిని మోటార్ హనుమంతరావు గారు, సుందరయ్య గారు ఉన్నారు, నండూరు ప్రసాదరావు గారు, అప్పుడు ఏపీ విఠల్ జక్కా వెంకయ్య గారి అర్థశాస్త్రం అవి ఏం క్లాసులు అట్లాంటి కాలం. అది ఎందుకు ఏమైందో ఎక్కడ బ్రేక్ అయిందో ఆ క్లాసులు కూడా పెడుతున్నారా పెడితే లేదా ఆ చైతన్యం. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కానీ ఆ తరం కానీ అదంతా ఒక ప్రేరణ. అప్పుడు రవి గారు తెలకపల్లి నరసింహ గారి కుమారుడు ఈ ప్రెస్లో పనిచేస్తుంటే ఇప్పుడు అక్షరాలు ఇట్లా తీసిపెట్టే ప్రెస్ పెద్ద పార్టీ ఆఫీస్ కన్నా ప్రజాశక్తి ఆఫీస్ ఉండే 80లో 81లో నేను పోయి అక్కడ రవి గారిని చూసి నమస్కారం పెట్టినాను. ఆయన గుర్తుపట్టినాడో లేదో తెలియదు కానీ నాకైతే అప్పటి నుంచి ఇప్పటివరకు వారి పట్ల గౌరవం. దానికి కారణం ఏంటంటే నరసింహయ్య గారు మా జిల్లా పార్టీ ఇన్ఛార్జిగా ఉండడం మా పెద్దవాళ్ళు చెప్పడం, చంద్రపుల్లారెడ్డి లాంటి వాళ్ళు, నరసింహయ్య గారు. తర్వాత నరసింహయ్య గారు కాలువ క్లాసులు పెట్టినప్పుడు నేను ఆ క్లాసుల్లో గ్రూప్ లీడర్గా ఉంటే చాలా చర్చ పెట్టినారు. ఆ గ్రూపుల్లో వాళ్ళు చెప్పే క్లాసును మళ్ళీ ఒక గంటలు మేము వచ్చి మళ్ళీ కింద చెప్పేది. అంత ప్రేరణ ఏంటంటే పాటలు రాయటం, కవిత్వం రాసుకోవడం, కొంచెం ఎమోషన్ ఉంటుంది కానీ ఒక స్పష్టమైన రాజకీయ సమాజాన్ని అర్థం చేసుకోవడానికి మార్క్సిజం ఎంత ప్రామాణికంగా అధ్యయనం చేస్తే ఇప్పుడు వాళ్ళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు భలే చెప్తారు ఋషి పరంపర పాఠశాలలు వాళ్ళు చేస్తున్నారు. కానీ ఆ ఋషి పరంపర అనేది ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీలు చాలా సీరియస్గా చేసేది ఒకనాడు. అది ఎందుకు బ్రేక్ అయింది. అది బ్రేక్ అయిన అది బ్రేక్ అయిందని చెప్పలేను కానీ ఆ తత్వం ఆ ఫిలాసఫీ అట్లా రెండు విరుద్ధాంశాల మధ్య ఉత్పత్తి శక్తులు అంటే ఏంది, ఉత్పత్తి సంబంధాలు ఏంది, ఉత్పత్తి శక్తుల పెరుగుదలనింది, ఆ పెరుగుదలకు అనుగుణంగా ఉత్పత్తి సంబంధాలు లేకుంటే పెరిగిన ఉత్పత్తి శక్తులు పాత ఉత్పత్తి సంబంధాలను బద్దలు కొట్టుకొని నూతన ఉత్పత్తి సంబంధం సృష్టించే క్రమంలో ఎంత అర్థమయ్యేదంటే అంత సంక్లిష్టమైన పదబంధాలను మామూలు కార్మికులు మొదలుకొని అకాడమిక్ యూనివర్సిటీల్లో ఎకనామిక్స్ చదివినలకు అర్థం కాని కూడా అంత అర్థం చేయించేటంత ఒక తరం ఉండి, ఎందుకంటే వాళ్ళు అర్థం చేయించాలనిగా వాళ్ళకి సమాజం మారాలనే తపన ఉండటం వల్ల. ఇందులో అంటాడు రవి గారు ఎంతగా నీ వేడ్చావో అంత గుండెతడిని కరిగించేటట్టు రాసినావు అని చెప్పి వేమన కూర్చున్నప్పుడు నేను వేమన కళారూపం ప్రదర్శిస్తుంటారు. ఎంత పద్యాలు వింటాం మనం వేమన పద్యాలు విన్నప్పుడు ఎంత ఏడ్చినాడు. ఏడవడం ఎందుకు ఏడుస్తారు? పైకట్లా సరదాగా చాలా క్లుప్తంగా సెటరికల్గా మాట్లాడతారు రవి గారు, కానీ లోపల ఎంతో దుఃఖం ఉంటుంది. అది బహుశా జాతీయోద్యమ వారసత్వం కానీ, పీడిత ప్రజల విముక్తి కానీ, సమాజం అట్లా జరుగుతున్నప్పుడు కానీ పైకి దాచుకుంటున్నాం మనం అందరూ. కానీ ఆ దుఃఖం ఎందుకు అనేక అవకాశాలు వస్తాయి, అవకాశాలు ఉన్నప్పుడు ఉంటాయి, కానీ ఆ తప్పించడం ఇంత మన కళ్ళ ముందే జరుగుతుంటాయి. చెప్పలేము, మాట్లాడలేము. ఇప్పుడు ఫేస్బుక్ అంటారు, వాట్సాప్ అంటారు. నేనైతే ఫేస్బుకే తీసేనా, ఎందుకంటే అమ్మ వాడిని ఫేస్బుక్తో నా పిల్లలు వద్దు నాయన తీసేయండి ఫేస్బుక్, వాడు ఎవడు ఏదో పొద్దున్నే మన బర్త్డే ఇవన్నీ ఇంత దారుణంగా ఉన్నప్పుడు ఆ ఆలులు బైరాగి లేక లోపల ఉండాలన్నా, మౌనంగా ఉండాలన్నా, లేకుంటే రాయకుండా ఉండాలన్నా అనే ఒక సందిగ్ధ క్రమం ఉంటే ఆ బహిరంగ రాయకుండా రాసినా చెప్పుకోవడం అనేది ప్రచారం చేసుకోవడం కరెక్ట్. కానీ రాయకపోతే, చెప్పకపోతే, మాట్లాడకపోతే ఈ సమాజంలో మాట్లాడవలసినటువంటి ఆ మాట తెలిసిన మాట కానీ మళ్ళీ నేను చెప్పొద్దు. మాట్లాడవలసిన వాళ్ళు, మేధావులు, విజ్ఞులైన వాళ్ళు సమాజాన్ని గురించి మాట్లాడకుంటే జరిగే ప్రమాదం, జరుగుతున్న దారుణం ఏంటంటే వాళ్ళు యూదులకు వాళ్ళ కోసం వచ్చినారు, వీళ్ళ కోసం వచ్చినారు, తర్వాత
కమ్యూనిస్టుల కోసం వచ్చారు, చివరి నీ కోసం వస్తారు, నీవు కూడా ఆ మిగిలే క్రమం లేదనేది అనుకుంటలేరు. మనం బాగుంటుందని అనుకుంటారని అట్లాంటి పరిస్థితి లేదు వాళ్ళ భారతదేశంలో. భయంకరంగా అలా మాట్లాడుతూ వేదికల మీదనే మాట్లాడే పరిస్థితి ఏదైతే మాట్లాడకూడదో ఒక నేతల నుంచి వస్తున్నాయి. ఏదైతే ఎన్నికల వ్యవస్థ కానీ, లేకుంటే విధానాలు కానీ, ప్రజాస్వామ్యం కానీ, రాజ్యాంగబద్ధమైన అంశాలు కానీ, ఇందులో ఈ పుస్తకంలో పాటల పుస్తకం కానీ చాలా సీరియస్ చర్చ చేసినాడు. చాలా పాటల పుస్తకం అంటే ఇప్పుడున్న సమకాలీనమైన ఈ పరిస్థితి, దేశంలో జరుగుతున్న పరిణామాలను ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా చాలా ప్రశ్నార్థంగా, చాలా నిష్గా ఖండించినాడు. అందులో వేమనను చెప్పినాడు. వేమన అట్లాంటి పాటలు ఎన్నో ఉన్నాయి. ఈ పాటలకు నాకు కూడా తెలుసు. ఆ పాట మొదట వీరు అది ఒక పాట ఉంటుంది ఫస్ట్, మీరు వందనాలే వేరే జెండ కానీ కనుమూసిన వీరుల్లారా, విప్లవ దురతారల్లారా, శ్రద్ధాంజలి గట్టిస్తున్న జైళ్ళలో, అది ఆ పాట అంతా ఎప్పుడైనా వెంటాడుతుంటారు. అట్లాంటి పాటలు ఆరుద్ర కమ్యూనిస్ట్ అన్న ఈ వారి పుస్తకాలు, మిగతా పుస్తకాలు చదువు. నేను రవి గారితో బాగా పరిచయం, నన్ను ఇంటర్వ్యూ చేసినాడు. కానీ నాకేంటంటే నేను చెప్పే మన వయసు కాదు కానీ రవి గారు నాకంటే పెద్దోడు, కానీ ఒక సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చి తండ్రి గారు అట్లే కమ్యూనిస్ట్గా ఉన్నాడు. తండ్రి చేసినాక మనం చేయొద్దనే తరం రెంటాల గోపాలకృష్ణ గారి తర్వాత రెంటాల జయదేవ్ గారు మా పిల్లలు అది ఉంటారు. కానీ వాళ్ళ అట్లా ఇవ్వడం అనేది నాకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే మన పిల్లల్ని ఎక్కడ చేస్తున్నాము, ఏమవుతుంది, ఎందుకనేది. వారు కమ్యూనిస్టు పార్టీలో ఉండి ఇప్పుడు ఎందుకంటే ఒక కొత్త వాదం చేస్తారు. కమ్యూనిస్ట్ పార్టీని వాడుకొని అగ్రకులాల నుంచి వచ్చిన వాళ్ళు అసలు వాడుకోనికి ఏముంటుంది, కమ్యూనిస్ట్ పార్టీలో వాడుకోనికి ఏముండదు. జైళ్ళు, లాఠీలు, తూటాలు, ఎవరన్నా హుషారుగా కొందరు అది ఎందుకంటే వాడుకునే మాట చాలా నాకు. ఎందుకంటే మా తర మోహన్ దినకర్ కందికొంట రామస్వామి అందరు కోటంలోకి ఎత్తు ఆయన. అసలు నేను కోఆపరేటివ్ ఆఫీసర్గా, సబ్ డివిజన్ ఆఫీసర్గా చూస్తే ప్రతి సొసైటీ ప్రెసిడెంట్ పీరియడ్లో మినిట్స్ బుక్, క్యాష్ బుక్ అన్నీ వెరిఫై చేస్తే ఒక 60,000, 1,00,000, 3 లక్షలు ఫ్రాడ్ ఉంది. ఆయన పీరియడ్లో 5 పైసలతో సహా లెక్కలు ఉన్నాయి. ఎవరని తీసి చూస్తే ఆయన కందికొంట రామస్వామి కమ్యూనిస్ట్. అట్లా వాళ్ళు ఒక తరం. ఆ తరం సుందరయ్య గారు అలుపు లేని నడక, పేద దినక, పార్టీ ఇచ్చిన పాత సైకిలే వాళ్ళకి పెద్ద సుఖవంతమైన, సౌకర్యవంతమైన కానిక. ఆ పొట్టి చెత్తల చొక్క, పాత చెప్పుల జోళ్ళు, బాట కాన వాళ్ళు నడిచి ఒక త్యాగధనమైన బాట. నరసింహయ్య గారి పట్ల అలాంటిది ఉండేది. తరం వెళ్ళిపోతున్నారు అంటే అట్లాంటి ఒక తరం పోతున్నప్పుడు ఇప్పుడున్న వాళ్ళు ఎందుకు ఎక్కడ బ్రేక్ అవుతుంటే మారింది. మా ఉట్టి మాటలు మారితే ఎప్పుడు మారిన తల్లి చనుబాలు మారవు, సూర్యోదయం మారదు, వెన్నెల మారదు, పొలాల్లోని పండుల్లో పొలాలు తీసుకుంటే వాటిలో ఉన్న మధు, ఒక ఆరోగ్యవంతమైన రసం మారదు. మనిషి మాత్రం మారుతారు అనేది క్యాపిటలిజం. అదంతా ఫోకస్. అది క్యాపిటలిజం మారాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను చెప్పిన ఒక కంటికి కనపడకున్న వీసే గాలి నిజం, వీణులు వినలేకున్న అవని పరుగు నిజం, తనువుల దాగిన్న సూర్యుని వేడి నిజం, తాపము నదిలించే గంగా పొదుగు నిజం, తనువుల ప్రసరింప సూర్యుని వేడి నిజం, నిజాలకే మసిబూసే క్యాపిటలిజం, కమ్యూనలిజం ఎప్పటికి కాదు. నిజం ఇవి కాదు అవి అసలు. కానీ యూత్ పోతుండ్రు, పిల్లలు పోతుండ్రు. అది ఏంటంటే సోషల్ మీడియా బాగానే ఇంతమంది ఉన్నారు మేధావులు. ఏం చేద్దాం, మనం కూడా ఒక వ్యాసం నాగసూరి వేణుగోపాల్ గారు గాంధీ మీద రాసినాడు. ఇందులో కొన్ని పాటలు నాకు బాగా నచ్చినాయి. అది మన కమ్యూనిస్టులు అంటే ఆ పాటల్లో మనం భక్తి వద్దు అనుకుంటే నిజంగానే మనం నమ్మం, అదంతా వేరు. మనం పెరియార్ లాకను ఇంకో రకంగా రాస్తే ఇప్పుడు ఉంటే చాలా మంచి పాట నాకు అనిపించింది. ఆ పాట గురించి కొద్ది వివాదం కూడా అవ్వచ్చు, కానీ నాకు ఎందుకు నచ్చిందంటే భక్తి గురించి చెప్తారు, భక్తి ఎట్లుండాలని. ఆ భక్తి మనకు అర్థం కాదు, కానీ వాళ్ళ భక్తి అంటే సమర్పం, కొట్టడం, తిట్టడం. ప్రవచనకారులు చెప్తుంటారు, ఆ యొక్క బాణం వేస్తూ ఉంటే ఆ దుర్యోధన 2 తొడలు రక్తం చిమ్మున జిమ్మితే అంటాడు. ఈ ఎంత దుర్మార్గం! ఆ తల నరుకుతా ఉంటే తల తెగిపడు, వాడి పేగులు ఇట్లా లాగి ఆ పేగుల్ని ఇట్లా పట్టి, రమణ మహర్షి ఎక్కడా, రామకృష్ణ పరమహంస ఎక్కడా, ఈ పుస్తకంలో వేమన ఎక్కడా, అక్కమాదేవి ఏంది, అల్లమాప్రభ ఏంది, దాసమయ్యింది, ముకుందురేది, భారతీయ తత్వం ఏంది, వీరబ్రహ్మం ఏంది, శ్రీ సిద్ధనాగార్జునుడు ఏంది, ఇవన్నీ పోయి ఆ పేగులు తీస్తా ఉంటే ఒరే ఎవడురా, ఏమిరా నీవు, వారి ఇట్లా వాడన్నాడు, మా దగ్గర పని చేస్తాడు వాడు, ఏమిరా నీవు, ఏమిరా. భాష ఏంది? శ్రమ చేసేవాళ్ళు దైవస్వరూపులని రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే, శ్రమించే వాళ్ళని, ఈ మోరీలను, ఈ చెత్తను, ఈ కంపును, ఇవన్నీ తీసేవాళ్ళు వాళ్ళ ముఖాల్లో దేవుడు కనపడతాడని ఒక తత్వం అంటే,
వాళ్ళలో నీ శ్రమకు నీ సముదాయం ఉంటే వాళ్ళను ఏమిరా అని అని అట్లా మాట ఎంత ధైర్యంగా అట్లా మాట్లాడే బలుపు వచ్చింది దేశంలో. అలాంటి బలుపు ఎందుకు వచ్చిందంటే మనం అందరం ఏంటంటే తల వంచుకొని పోతా ఉన్నాం. పైగా ఈ వాదాలు ఇచ్చిన ఎవరైనా ఆంధ్ర తెలంగాణ వచ్చింది అయిపోయింది. ఇక మళ్ళీ ఇక పట్టుకొని ఆంధ్రాలో ఎవరైనా రవి లాంటి వాళ్ళు రచన వచ్చినకు తెలంగాణకి నిఖిలేశ్వర్ గారి కంటే జ్వాలాముఖి నగ్నముని వీళ్ళందరికంటే అది కాదు కదా పోరాటం. ఇంకా వచ్చింది అయిపోయింది. అది ఇక మళ్ళీ మొదలుపెట్టి ఈ అన్యాయాలన్నీ మర్చిపోతున్నాం. కులవాదం జరగాల్సిందే. కానీ ఉన్నవ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు కూడా వాళ్ళ కోసం రాస్తే ఆయన బ్రాహ్మణుడిగా కథ చదవద్దు. ఉన్నవ లక్ష్మీనారాయణ అంటే చెప్పాలా ఈ బ్రాహ్మణుడిగా చదవద్దు, అరుంధతి చదవద్దు. లేకుంటే ఈ వదత్వం అంటే మొత్తం ఇదంతా మనకు ముక్కలు దళితులనక ఈ సమూహానికి ఇది మైనార్టీ ఇక అయిపోయి ముక్కలు అయిపోయిన తర్వాత వాళ్ళ దేశంలో ఉంటున్నప్పుడు మనకు వేమనం తీసుకురావాలా. ఈ పాటల్లో నాకు తెలిసిన భక్తి ఎట్లా ఉండాలని రాసినాడు. భక్తి దేవునికి పేద కులము చెప్తా, పేద గొప్ప ఒకటేనని నీతి చెప్పవా, కాదు దేవుడిచ్చినట్టి దేహగతిని చూడవా, దేవలాన గొంతెత్తే పాట పాడవా, సేవలతో దైవానికి ఆరతీయవా, భావాలను మేళవించి భజన చేయవా, మనిషిలోని మలినాలను శుద్ధి చేయవా, స్వార్థములో మునిగితోలు చింత నీడవా, పరమార్థము వెలిగించే పుంత చూడవా. ఇలాంటి ఒక భక్తి రావాలి. ఈ భక్తి రాకపోతే మనమంతా నాస్తికులం. మన ఖచ్చితంగా నాస్తికత్వం కూడా శంకరాచార్యుడే నాస్తికం అని చెప్పినాడు. అద్వైతం చాలామంది మతాన పరిపూర్ణాచార్యులు ఈ అచలం బోధన చేస్తున్నారు. నాస్తికం అనే పుస్తకం రాసినాడు. నా చేయవున్నా నాకు తెలియదు ఆ భాష కానీ నా చేయవున్న రుద్రం నా విష్ణువు నా పృథివీ నా వాయువు నా తేజో సర్వశూన్య నిరాలంభం, మేలైన ఆకాశ పృథివీ జలం అగ్ని గాలితో కూడిన మూలం లేదు ఈ జగత్తుకు అని చెప్పి వాళ్ళే చెప్తారు. భారతీయ తత్వం అదంతా పక్కకు పోయి ఇక ఉన్నారు అవతారంలో వాడు పనిచేశాడు కనుక వాడిని జన్మలో వాడిని చంపడం వల్ల నేను నీ చేతిలో చచ్చిపోతున్నా స్వామి నాకు ముఖ్యమేనా అంటాడట. ఇది ఏంది ఇది ఎందుకు అంటాడు మనసు అని చెప్తుంటారు వీళ్ళు. అసలు వీళ్ళకి ఇలా ఇంగిత జ్ఞానం ఎక్కడ పోయింది, ఇది ఎందుకు ఇట్లా ప్రచారం అవుతుంది, ఈ ప్రభావం ఎట్లయితుంది నేను. కానీ మనం కూడా చెప్పాలి, అశోకవనం అంటే శోకం లేని వనంరా, కుంభకర్ణుడు అంటే మూర్ఖుడు కదరా, గాలిని కుంభించి రేచకం ద్వారా గాలిని పీల్చి ఒక క్షణం వదిలి ఒక క్షణం ముక్కు ద్వారా తీసుకొని కొంతమంది మహాయోగులు కదా, ఒక క్షణం కాదు ముక్కు ద్వారా గాలిని పీల్చి గాలిని కుంభించి చెవుదార రేచకం ద్వారా వదిలినాడు కుంభకర్ణుడు. అది 6 నెలలు గాలిని ఆపిన వాటిని చెప్పగలిగే ప్రత్యామ్నాయ సంస్కృతిని మనం తేవాలి. రాతి బొమ్మకేల రంగైన వాళ్ళు వేమన తత్వాన్ని తీసుకురావాలా, అక్కమాదేవి నగ్నతంతో తొరిగిన తత్వం తేవాలా, లేకుంటే వీరబ్రహ్మం గారి చిల్లరాళ్లకు మొక్కుతూ ఉంటే చిత్తము చెడునుల ఒరేవరి అని చెప్పి అన్న విగ్రహాలను నశించిన తత్వాన్ని తీసుకురావడం. భారతీయ తత్వం రమణ మహర్షి లేక మోక్షం అంటే ఎక్కడో లేదు, స్వర్గం నరకం నీ ఆలోచన ఉంది, నీ ఆలోచన నుంచి విముక్తి నీకు స్వర్గం రా, నీ దేవుడిని ఎక్కడని చెప్పి రమణ మహర్షిని తీసుకురావాలి. ఈ పరంపర తీసుకురాకుండా ఏమిటంటే మనం కొద్దిమంది కూర్చొని మాట్లాడితే ఈ దేశంలో జరిగే పరిణామాల్లో బలైపోతాం. అందుకని భారతీయత అనేది జైన సిద్ధ అమనస్క అచల అఘోర తత్వం కూడా వీళ్ళు చెప్పే అఘోరం వాడు చెప్పే మోసాలకి సలగదు. సాంప్రదాయ విట్నెస్ సిద్ధనాగార్జున నుంచి మొదలుకొని వచ్చిన ఈ తత్వాన్ని కర్ణాటకలో చేయడం వల్ల ఆ భావజాలం ఉండటం వల్ల మొన్న ఎలక్షన్లో చాలా మంచి మార్పు ఇచ్చినారు. తమిళనాడులో ఒక ప్రత్యేకమైన కల్చర్ ఉంది, రావణ్ అంటారు వాళ్ళు ఆవలిస్తే. మన దగ్గర తెలుగు నేలలో ఇట్లా లేదు. ఇట్లా కనీసం మాధ్యమికవాదమైన కనీసం ఇట్లాంటి తత్వాలు కీర్తనలు చెప్పే పని చేయాలి. ఈ పాటలు ఆ పుస్తకంలో ఉన్నది. తర్వాత ఎర్రజెండా ఎవరనుకున్నా లేకున్నా అందరూ కొట్టుకుపోతారు, మళ్ళీ మిగిలేది మేము చేయకపోవచ్చు. మాకేదో అవకాశాలు అవార్డులు అంటే రచయితలకు అందరికీ మాకు వస్తే ఉండొచ్చు, కానీ మా ఆత్మ అంతా మా ఎదుగుదలంతా మా ఆలోచన అంతా ఆ మార్క్సిజం మూలధాతువుగా పెరిగిన చైతన్య జ్ఞానం వల్లనే ఉన్నది. అది కనుక లేకుంటే అర్థం చేసుకోను పైగా ధైర్యం కాదు. ఎందుకంటే కళ్ళ ముందు ముదిగొండ కాలపు బషీర్బాగు బంధు కాలపు దొరుకుతారు రచయితల కవులందరూ కూడా మేము ఉట్టుకుపోతున్నాం. అందరూ విప్లవ రచయితలు ఉన్నారు. కానీ ఆ ఖమ్మం జిల్లా సిపిఎం కార్యకర్తలు కాల్పులు జరుపుతున్నట్టే వీళ్ళంతా ఇంటికి మళ్ళీ ఆ కార్యకర్తలు ఎదురుపోయినా నేను కళ్ళారు చూసిన. అంటే వాళ్ళు గీతవాదులు అని లేదు. ఒక పార్టీ కమ్యూనిస్టు పార్టీలకు ఆ శక్తి ఇప్పటికి ఉన్నది.
ముదిగొండ కానీ బషీరుబాబు కానీ రేపు కానీ మాట్లాడితే ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక 1000 మంది 500 మంది ఈ ప్రాంతంలో ఏదైనా దౌర్జన్యం జరిగితే ఆపగలిగిన శక్తి కమ్యూనిస్టులకు ఉంది. అలాంటి కార్యకర్తల బలం ఉంది. ఇబ్రహీంపట్నం కానీ నల్లగొండ కానీ అలాంటి దానికోసం సిద్ధమైన వాళ్ళని పెంచాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యతరగతి మేధావులు కూడా మీరు దేవుని పూజించుకొని మీరు ఏ మతానికి సంబంధించలేదు, నాకు కూడా నేను హిందూ మతాన్ని దేవుని తిట్టను కానీ పూజించుకొని, కానీ మనకు కూడా నీ నిజమైన భక్తిని కాపాడుకోవాలంటే నీవు కనీసం కాసిరెడ్డిని ఆయన సత్రంలో పోయి నీవు పూజ చేసుకోవాలని రేపు అట్లాంటి కాసిరెడ్డిని ఆయన ఉండొద్దు, ఇంకేముండదు మనకు, ఏవి లేకుండా ఒకటే చేస్తారు దేవుళ్ళు చేస్తారు. వాళ్ళు శ్రీశైలం కూడా యూరేన్ దొరికే శ్రీశైలం పోతుంది. అలాంటిది ఉండాలంటే కమ్యూనిస్టులు ఉండాలి. కమ్యూనిస్టులు ఎందుకంటే నీ భక్తులు నీ ఆలోచనలు నీ మనసులో అలాంటి ఉండే పరిస్థితి ఉండాలా. దానికోసం దళితులు ఇతర వర్గాలు వాళ్ళ అస్తిత్వం కోసం వాళ్ళు రాస్తారు. కానీ ఈ రాసే తమ అస్తిత్వాన్ని ఏదైతే పాడతావో నీకు అనుగుణంగా లేని వాళ్ళని దూరం చేసుకోవడంలో చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఎందుకంటే మనం 20% దళితులు అనుకో, అగ్రకులాల్లో ఎంత కాదంటే 20%, 15% ఉన్నాడుకో, ఈ 15%లో 10% మంది ఆ రోజు ప్రోగ్రెసివ్ ఆలోచించేది రచయితలు కానీ వీళ్ళందరూ ఏమంటే ఏమో ఎందుకు నాయన దళితులంతా మమ్మల్ని వద్దంటారు, మేము రాయని ఇక్కడికి వచ్చినారు, మేము తెలంగాణ నుంచి మేము వద్దు నాయన మాకు ఎందుకు వస్తే మేము వద్దు మాకు వద్దు ఈ బాధనే వద్దు అనుకుంటాం. ఇట్లా ఈ అస్తిత్వవాదాల పేరుతో జరుగుతున్న ఈ చర్చ ఎంత న్యాయమో దానికి మద్దతుగా చిత్తశుద్ధిగా పనిచేసే వాళ్ళతో భుజం కలపకుండా వాళ్ళతో మనం రాకపోతే ఈ బలగాన్ని అంతా నేను అక్కడ తీసుకుపోయి వనరులు పేరు ప్రతిష్ట అంతకుముందు వ్యవస్థీకృతమైన అందరూ మౌనంగా ఉంటారు, లేకుంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఈ మౌనత్వం నుంచి వాళ్ళని కార్యాచరణలోకి తీసుకురావాల్సిన ఒక ఉమ్మడి కార్యక్రమాన్ని ఇవ్వాల్సింది రచయితలకు. ఆ రచయితలకు ఇచ్చే కార్యక్రమంలో భాగంగానే రవి గారు ఎంత తపనతో ఈ పుస్తకాలంటూ ఆయన వారికి తెలియదా, బాగా ప్రబంధ సాహిత్యం చదువుకున్నాడు, బాగా భావుకత్వం కృష్ణశాస్త్రి గీతాలని తెలుసు, హాయిగా నండూరు కనకల్ల వెంకటరత్నం కానీ నండూరు సుబ్బారావు గారు లెక్క అద్భుతం రాయకూడదు సుబ్బారావు భావగీతాలు రాసుకోవచ్చు. కానీ సమాజం మన చుట్టూ మేము, ఎందుకంటే నేను కమ్యూనిస్ట్ పార్టీలో పట్ల నేను కూడా చిన్నప్పుడు రాసేది, నేను హాయిగా చాలా సినిమాలు భావగీతాలు రాసుకునే సినిమాలు రాసే పాటలని నాకు అట్లాంటివి కూడా రాస్తాను, అది కాదు ప్రశ్న. కానీ ఈ లోకం ఉండడం ఎందుకంటే నా కోసం, నేను ఎవరి కోసం విముక్తి కాదు, నేను పడ్డ ఈ బాధలు కానీ నేను అనుభవించిన ఈ వివక్షత కానీ ఈ దుర్మార్గం కానీ నీ చుట్టూతున్న క్రౌర్యం కానీ భరించలేని క్రౌర్యాన్ని వేమన ఎట్లయితే తెలిసిండో మనం ఏడుస్తున్నాం కానీ వేమనలాగా రాస్తలేం. మనం పోరాటం చేసిన కనీసం పద్యము వచనము పాటు గేయము కథనం ఒక త్యాగపూరితమైన ఆ దారిని ప్రశ్నించే ఒక చైతన్య పరంపరలో భాగంగానే రవి గారు మాకు ప్రేరణ ఇచ్చిన రవి నరసింహయ్య గారి కుమారుడు. అందుకే నేను సభకు నేను నిజంగా 1000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన, చాలా నాకు నిద్ర లేదు, వచ్చి పడుకుంటే ఎవరు లేసి ఇక రానికి కారణం అంటే గొప్పతనం కదా. వాళ్ళ నాన్నగారు చనిపోతే నాకు బండి డ్రైవర్ ఎప్పుడన్నా వస్తే టెంపరీ డ్రైవర్ అప్పుడే నేను స్వతహాగా నా బండి నడుపుకుంటా, నాకు బండి ఎంత దూరం నడుపుతుంది లేదు. నరసింహయ్య గారి మీద కమ్యూనిస్టు పార్టీ భక్తుని మా ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి నేను నా సొంత బండి నడుపుకుంటే అంతే కిలో కట్టండి. నేను అసలు వచ్చే ఫస్ట్ టైం నేను బండి అంత హైవేలో బండి నడిపితే భయం అని అది దలువలే, ఎందుకంటే ధైర్యం కాదు, ఒక మనం వచ్చిన దారి అంత గొప్పది. రవి కూడా ఎస్ఎఫ్ఐ, మనం ఆ దారి గొప్పది. వాళ్ళు లేకుండా మిత్రులు ఎవరైతే చెప్పండి, పీడితులు కానీ దుఃఖితులు కానీ వాళ్ళలో కొన్ని లోపాలు ఉంటాయి. ఏ పార్టీలైనా ఎక్కడైనా కమ్యూనిస్టులు కూడా కొన్ని పొరపాటు చేసి ఉంటారు. కానీ మన పీడిత ప్రజలకు వాళ్ళు నేను చూసిన పర్సస్తను కానీ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు కానీ సుందరయ్య గారు కానీ వాళ్ళంతా ఏం మనుషులు, చంద్రరాజేశ్వరరావు గారు కానీ సర్వదేవపట్ట రామనాథం మొత్తం భూమిని అంత ఇచ్చేసి 300 ఎకరాలు ఇచ్చి భూమి ధర పెరిగిన తర్వాత రిజిస్టర్ చేయమంటే ఖమ్మం కుడికాలో భూమి ఇచ్చిన తర్వాత 300 ఎకరాలు ఇచ్చినాక ఆయన మొత్తం ధర పెరిగి 3 లక్షల మనిషికి రైతులు ఒక 2-3 లక్షలు తీసుకుని 4 లక్షల మనిషికి ₹1,00,000 తీసుకొని కొన్ని 2-3 కోట్లు తీసుకొని వచ్చినారు. వచ్చింది మాకు పట్టా చేయమంటే మీరు పైసలు ఇస్తే చెయ్యండి అని అంటే తక్కువ ఇస్తే చేస్తున్నాం ఏం చేద్దాం అనుకున్నాం. అది కాదు, మీరు డబ్బులు తీసుకోకండి రండి అని చెప్పిన తర్వాత మొత్తం పట్టా చేసిన తర్వాత 2.5 ఎకరాలు మిగింది. ఆ 2.5 ఎకరాలు ఏమైంది అంటే మీ సుత్యర్థం మీకోసం ఏదైనా కట్టాలనుకుంటున్నాం, మన ఊర్లో భూమి ఎవరికి లేదు అని వాళ్ళకి ఇచ్చి ఒక యోగుల్లాక నిర్వీకారంగా ఒక తమను తాము ఒక సమత్వ స్థితితోని ఎవరో పెంచుకోవాలా, ఎవరో ఏమో చేయాలా, ఎవరో ఈ చరిత్రను ఆ చరిత్ర కూడా ఆయన నా గురించి పరిశోధన కాదు, ప్రజలలో పోరాడుతూ నాకంటే త్యాగాలు వాళ్ళ గురించి చరిత్రను కూడా కీర్తిని కూడా కమ్యూనిస్టులకు వచ్చే ఆ కీర్తిని వదులుకున్న ఒక తరం, మహోన్నతమైన తరం భారతదేశంలో మనం ఎట్లయితే రాముడు కృష్ణుడు భగవద్తుడు అని అవతారాలు ఎట్లా కీర్తిస్తామో అంతకంటే గొప్ప ప్రజల కోసం అంకితమైన అవతార పురుషులు లాంటి పాత తరం కమ్యూనిస్టులు, కొత్త తరంలో పోరాడుతున్న ఆ జేఎన్యూలో అమ్మాయి 23 కుట్లు పడితే నేను పోయినాను అక్కడికి, 23 కుట్లు పచ్చిగున్నప్పుడే మళ్ళీ వచ్చి జేఎన్యూలో పిడికిలెత్తి అక్కడ యూనియన్లో గెలిచినాను.
అట్లా సెంట్రల్ యూనివర్సిటీలో కొత్త తరం సెన్సిబుల్ కమ్యూనిటీ మీరు అనుకుంటారు ఏమి రాలేదు పిల్లలు అనుకుంటారు కానీ కేఎన్యు, పాండిచేరి, గుజరాత్లో ఢిల్లీ యూనివర్సిటీ అక్కడ పిల్లలంతా ఇలాంటి పుస్తకాలు చదివి వాళ్ళు చాలా సెన్సిబుల్గా ఉత్తమోత్తమ మనుషులు తయారవుతున్నారు. అది సాహిత్యానికి ఉన్న పరమార్థం. మన భావనా ప్రపంచం మనకందరూ బాగుండాలి, ప్రపంచం బాగుండాలి, ఆకాశం బాగుండాలి, వెన్నెల బాగుండాలి, పూరు చిరునవ్వు వర్ణాలు సాంద్రత గంధాలు పున్నా గదిర్శన గన్నీరు అనంత కాంతి పుంజముల నుంచి ఎనింగిరి నిరంతరంపు వెలుగు పూరు ఇట్లా తెల్ల రాసుకోవచ్చు మనం. ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా కాపాడబడాలంటే ప్రకృతి కాపాడబడాలని మనిషిలోని ప్రేమభావకత్వం ప్రణయభావాన్ని కాపాడబడాలన్నా ఏమైనా ఆరోగ్యమైన ఉండాలంటే దానికి కమ్యూనిస్టులు అవసరం. అందుకే రవి గారు అవసరం. థ్యాంక్ యూ.